వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ యాత్ర. ఈ వీడియోలో జ్యోతిర్లింగ క్షేత్రం మరియు చార్ధామ్ టెంపుల్స్లో ఒకటిగా పిలువబడే రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి ఆలయం, ఇంకా రామసేతు పాయింట్ మరియు ఇండియాలో మొదటిగా సముద్రం మీద కట్టిన పంబన్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. రామేశ్వరం వచ్చిన వెంటనే ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ అగ్నితీర్థం. ఇది రామనాథ స్వామి టెంపుల్ ఈస్ట్ గోపురం ఎదురుగా ఉంటుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అర్చకులు కూర్చొని పూజలు చేస్తుంటారు. గోపూజ, పిండ ప్రదానం ఇలాంటివి. ఏ పూజకి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ బోర్డులో మెన్షన్ చేసి ఉంటారు. అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత మనం నేరుగా ఆలయం యొక్క నార్త్ గోపురం ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి 22 బావుల తీర్థ స్నానానికి వెళ్ళొచ్చు. 25 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ప్రతి బావి దగ్గర ఒకరు మన మీద ఆ తీర్థం నీళ్లు పోస్తారు. అన్ని బావుల దగ్గర నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఒక ఆర్డర్లో మనం అన్ని బావుల తీర్థాన్ని మిస్ అవ్వకుండా తీసుకోవచ్చు. తీర్థ స్నానం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పాయింట్ సౌత్ గేట్ వైపు ఉంటుంది. అక్కడే తడి బట్టలు మార్చుకోవడానికి చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సౌత్ గోపురం గుండా బయటకు వచ్చి ఈస్ట్ గోపురం వైపు మనం రామనాథ స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. ఒకటి ఫ్రీ దర్శనం లైను, మరొకటి 200 రూపీస్ లైను ఉంటాయి. దర్శనం ముగించుకొని ఆలయం లోపల ఉన్న పిల్లర్లు, పెద్ద పెద్ద కారిడార్స్, వాటి మీద ఉన్న రామాయణ కథలను చూడొచ్చు. ఇక్కడ రామనాథ స్వామి దర్శనంతో పాటు మరో దర్శనం కూడా ఉంటుంది. అదే స్ఫటికలింగ దర్శనం. ఇది ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఉంటుంది. ఈ దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 4:30 మధ్య మనం ఈస్ట్ గోపురం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఒకటి 50 రూపీస్ దర్శనము, ఇంకోటి 200 రూపీస్ దర్శనం లైన్స్ ఉంటాయి. స్ఫటికలింగ దర్శనం నిద్రలేచి అలాగే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీనికి ఒక అర్థం ఉంది. మన నిజ రూపంలో స్వామిని దర్శనం చేసుకోవాలని పురాణ కథ. ఈ దర్శనం చేసుకొని అగ్నితీర్థంలో స్నానానికి వెళ్ళొచ్చు. రామనాథ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ధనుష్కోడి. ఇది రామేశ్వరం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఆటో రిక్షా లేకుంటే ట్యాక్సీ ద్వారా మనం ఈ ధనుష్కోడి చేరుకోవచ్చు. టెంపుల్ వెస్ట్ గోపురం దగ్గర నుంచి ఆటో లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ధనుష్కోడి వైపు వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి. ధనుష్కోడి వైపు ప్రయాణం చేస్తుంటే మొదటగా కోదండరామస్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ స్వామివారి దర్శనంతో పాటు రామసేతు నిర్మాణానికి వాడిన రాళ్లను మనం చూడొచ్చు. ధనుష్కోడి వైపు ప్రయాణం చేస్తుంటే చుట్టూ తెల్లటి ఇసుక, రెండు వైపులా నీళ్లు, మధ్యలో రోడ్డు, సముద్రం మీద నుంచి వచ్చే గాలి,
ఏదో ప్రపంచం అంచుకు ప్రయాణం చేస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ధనుష్కోడి పట్టణం వస్తుంది. ధనుష్కోడి ఒకప్పుడు నివాస ప్రాంతంగా ఉండేది. హాస్పిటళ్ళు, పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషను, చర్చు ఇలా ఉండేవి. కానీ 1964లో వచ్చిన సైక్లోను ఈ ప్రాంతాన్ని మొత్తం తుడిచిపెట్టేసింది. అప్పటి నుంచి ఇక్కడ లోకల్గా ఉండే జాలర్లు మాత్రమే ఉంటున్నారు. ధనుష్కోడి నుంచి 5 కిలోమీటర్ల ముందుకు వెళ్తే మనం రామసేతు పాయింట్, అదే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాను చేరుకోవచ్చు. కొంత దూరం వరకు వెహికల్స్ వెళ్తాయి. తర్వాత కొద్దిగా దూరం ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళి రామసేతు పాయింట్ని చేరుకోవచ్చు. ఇక్కడ నుండి శ్రీలంకలోని తలైమన్నార్ ఐలాండ్ 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర తీరం కావడం వల్ల ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ ధనుష్కోడి ఐలాండ్ని ఎర్లీ మార్నింగ్ టైంలో విజిట్ చేయడం మంచిది. వెంట వాటర్ బాటిల్ క్యారీ చేయడం మాత్రం మర్చిపోకండి. జియోలాజికల్ రీజన్స్ ఎన్నున్నా, ఒక భక్తితో మనం విన్న రామాయణ గాథలు, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు, ముందు ఇక్కడ కనిపిస్తున్న అదే శ్రీరాముడు వానరసేనతో కలిసి నిర్మించిన రామసేతు బ్రిడ్జు, ఇక్కడి నుంచి చిన్న చిన్న ఐలాండ్స్గా శ్రీలంక వరకు ఈ బ్రిడ్జ్ ఉంటుంది. రామసేతు బ్రిడ్జ్తో పాటు ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, మరోవైపు ఇండియన్ ఓషన్, ఆ రెండు కలుస్తున్న ప్రదేశంగా కూడా దీన్ని చెప్పచ్చు. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. వివిధ రకాల వస్తువులు అమ్మడం మనం గమనించవచ్చు. సముద్రంలో దొరికే గవ్వల ఆధారంగా చేసిన రకరకాల వస్తువులను మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్.
ఇక్కడ ఆంజనేయ స్వామి 5 ముఖాలలో మనకి దర్శనం ఇస్తాడు. ఈ టెంపుల్లో కూడా రామసేతు నిర్మాణానికి వాడిన రాళ్లను, దానికి సంబంధించిన చరిత్రను మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది పంబన్ ఐలాండ్. ఇండియా మెయిన్‌ల్యాండ్‌లోని మండపం నుంచి ఈ పంబన్ ఐలాండ్‌కి సముద్రం మీద మొదటిసారిగా రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. ఇక్కడ 3 బ్రిడ్జెస్ చూడొచ్చు. ఒకటి మోటార్ ట్రాన్స్‌పోర్ట్, బైక్స్, కార్స్, బసెస్ వెళ్ళడానికి. మధ్యలో ఉన్నది ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్. పెద్ద షిప్స్ వెళ్ళడానికి లిఫ్టింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ కట్టారు. పక్కన ఉన్నది కొత్తగా కట్టిన బ్రిడ్జ్. ఇప్పుడు ట్రైన్స్ అన్నీ ఆ బ్రిడ్జ్ మీదుగానే వెళ్తున్నాయి. అప్పట్లో సముద్రం మీద కట్టిన ఈ పాత బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్‌గా చెప్పొచ్చు. ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా ట్రైన్ జర్నీ అంటే 2 వైపులా మనం ల్యాండ్‌ని చూడొచ్చు. కానీ ఈ ట్రైన్‌లో ప్రయాణం చేస్తుంటే 2 వైపులా సముద్రం చూడొచ్చు. దాని మీద నుంచి వచ్చే చల్లని గాలి. లైఫ్‌లో ఒక్కసారైనా చేయాల్సిన ట్రైన్ జర్నీ ఇది. బ్రిడ్జ్ పైనుంచి సముద్రం వైపు చూస్తుంటే చల్లటి గాలి, అక్కడ కనిపించే ఫిషింగ్ బోట్లు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.